నాగర్ కర్నూలు జిల్లాలో గ్యాంగ్ రేప్, గుడికి వెళ్లిన యువతపై అత్యాచారానికి పాల్పడిన 8 మంది, పోలీసుల అదుపులో 6, పరారీలో 2 అట. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఆమె గుడికి పోతుందట, గుడికి వెళ్ళిన యువతిపై అత్యాచారం. సైకోలు తయారైపోయినారు. ఎవడు ఏం చేస్తుండో అర్థమైతలేదు, అంత ఆగమాగం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దైవ దర్శనానికి వెళ్లిన యువతిపై ఈ అఘాయిత్యం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా చెందిన యువతి తన బంధువులతో కలిసి ఉర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళింది. శనివారం సాయంత్రం మొక్కులు తీర్చుకుందట. రాత్రి 2వ పేజీలో ఉన్నది వార్త. రాత్రి అంతా కూడా అసలు దారుణమైనటువంటి చిత్రహింసలు పెట్టిరంటండి. రాత్రి అంతా కూడా పాపం ఆమె చిత్రహింసలు పెట్టిరు. ఇగో రాత్రి అక్కడే నిద్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతలో యువతి బహిర్భూమికి వెళ్లడంతో అప్పటికే ఆమె మీద కన్నేసిన కొందరు వ్యక్తులు యువతిపై మూకుమ్మడిగా దాడులు చేశారు. మహిళతో వచ్చిన బంధువుపై కూడా దాడి చేసిరట. అతనిని షర్ట్ విప్పి చెట్టుకు కట్టేశారు. యువతిని బలవంతంగా గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడ యువతిపై 8 మంది కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగుతూ అత్యాచారానికి పాల్పడిన 8 మంది కామాంధులు అంతటితో ఆగకుండా మరో యువకుడికి ఫోన్ చేసి ఇంకా మందు తేవాలని డబ్బులు పంపించారు. మళ్ళీ మద్యం సేవిస్తూ తెల్లవారుజామున 4 గంటల వరకు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గంటల తరబడి వారి చేతిలో హింసకు గురైన ఆ మహిళ కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని వేడుకుందట. దీంతో ఆ దుర్మార్గులు ఆమె నోట్లో మూత్రం పోసి క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అత్యాచారం అనంతరం ఆ కామాంధులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ మహిళ తన సహచరుల్ని విడిపించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రాక్షసులు వీళ్ళు. ఇక మన చట్టాలు మన అన్ని ఎట్లుంటాయి అంటే రాక్షసుల పట్ల కూడా మనం కొద్దిగా ప్రేమను చూపించేటటువంటి చట్టాలు మనకి. ఒక చంప కొడితే ఇంకో చంప చూపి అక్కడికే నా కొడుకులను ఒక్కొక్కరిని తుపాకులతోటి కాల్చి పడేస్తే ఏ గోళ ఉండదు. శాంతిస్తారు, కొద్దిగా శాంతంగా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. రాత్రి అంతా కూడా 8 మంది మందు తాకుండా దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ఒక యువతి నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత అమానుషమైనటువంటి ఘటన. మంచినీళ్ళు ఇవ్వమన్నా కూడా మంచినీళ్ళు ఇవ్వమంటే నోట్లో మూత్రం పోసినట్టు ఏం చేయాలి చెప్పుడు వాళ్ళని. పోయి చెప్పకూడదు తినుకుంటా ఆ చర్లపల్లిలోనో చెంచల్గూడలోనో మంచిగా పెట్టేది మెక్కుకుంటుంటారు ప్రశాంతంగా. జీవిత ఖైదు, ఉరి శిక్షలు, వాడు జీవితాంతం జైల్లోనే ఉండాలి, లేకపోతే ఉరి శిక్ష వేసేయాలి. ఇవే ఉన్నాయి మన దగ్గర చట్టాలు. స్పాట్లో కాల్చడాలు, చంపడాలు లేవు కదా మన దగ్గర లేవు కాబట్టి కనీసం గై అయినా చేయాలి. ఆ రెండిట్లనే ఏదో ఒకటి చేయాలి. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించినాడు పోలీసులు. సోమవారం ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ రామేశ్వరరావు, సిఐ నాగార్జునులు ఉర్కొండపేట శివారులోని అత్యాచార ఘటనా స్థలాన్ని, దేవాలయ చుట్టుపక్కల పరిశీలించారు. నిందితులు ఉర్కొండపేట గ్రామానికి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీలో పనిచేసే యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకోగా విచారించారు. దీంతో రాత్రంతా జరిగిన దారుణం బయటపడింది. ప్రస్తుతం అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న 7గురిని ఆధారాలతో గుర్తించామన్నారు. బాధితురాల వద్ద బంగారు వస్తువులు దొంగలించారని, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. దొరికినట్టు ఓ 3 రోజులు ఎఫ్ఐఆర్ చేయకుండా పిచ్చ కొట్టుడు కొట్టాల. ఎఫ్ఐఆర్ చేయకుండా పిచ్చ కొట్టుడు అసలు ఇక మామూలుగా కాదు. ఇక ఆ చుట్టుపక్కల పిఎస్లు ఏమైతే ఉన్నాయో ఆ నుంచి కూడా పిలిపించుకొని ఒక్కోటికి కరెంట్ షాకులు పెట్టాలి 3 రోజులు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కొట్టడం కుదరదు కాబట్టి కోర్టుకి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. కాబట్టి యాడికాడికి నలగొట్టాలి ఖచ్చితంగా. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. సో అక్కడ ఉన్నటువంటి కెమెరామ్యాన్ తీసుకొని వస్తే సీసీ ఫుటేజ్లో పనిచేసేటోడు. ఇక అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నిందితులు వైల్డ్గా అనుసరించారని, కేసు దర్యాప్తులో ఇంకొన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నట్లు ఎస్పీ తెలిపిరట. వైద్య చికిత్స నిమిత్తం బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కేసులో 6 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కూడా
తెలుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత హల్చల్ అవుతా ఉంది. ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి రంజాన్ తర్వాత ఉగాది హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో కొంత ఫోకస్ కాలేదు ఈ న్యూస్, కొంత ఫోకస్ కాలేదు, సోషల్ మీడియాలో నడిచింది. సో ఈ రోజు కూడా చాలా దినపత్రికలలో, పలు దినపత్రికలలో కూడా ఈ వార్త ప్రచురితం అవుతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత హల్చల్ అవుతా ఉన్నది. ప్రస్తుతం నిన్నటి నుంచి వెళ్ళి హల్చల్ అవుతా ఉన్నది. ఏది ఏమైనా కానీ మానవ మృగాలు, మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలు ఖచ్చితంగా ఇక అంతకు మించి అని చెప్పాలి. ఇప్పటికే 6 మందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. ఖచ్చితంగా వీళ్ళకి జీవిత ఖైదు లేకపోతే ఉరి శిక్షలు మాత్రం వేయాలి. ఎన్నో జరుగుతా ఉన్నాయి ఇట్లాంటి, మన తెలంగాణలోనే అధికం అయిపోయినాయి. ఇంతకుముందు ఎక్కడో చూస్తున్నాం, దేశ విదేశాలలో చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఇట్లాంటి అత్యాచార ఘటనలు చాలా దారుణంగా ఎక్కువైపోతా ఉన్నాయి. ఏదేమైనా కానీ కొంత చట్టాల్ని కొంత మార్చాల, కొన్నిటిని మార్చాల, కొన్ని విషయాలకి మారిస్తే గానీ, అది ఒకరి మీద ఇద్దరి మీద ఇంప్లిమెంటేషన్ చేస్తే గానీ ఆ చట్టాలు కేంద్ర ప్రభుత్వాలు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఏడన్నా కొద్దిగా ఒక చట్టాన్ని ఏడన్నా సవరణ చేయడం గుర్తుందా ఇట్లాంటి వాటిని అని చెప్పి ఆలోచన చేసి బిఎన్ఎస్ తీసుకొచ్చినాం కదా. ఇప్పుడు బిఎన్ఎస్ ఎట్లయితే పట్టుకొచ్చినామో సో అట్లనే ఏదన్నా కొన్ని సెక్షన్లు మార్చి ఇట్లా ఎవడెవడైతే చేస్తా ఉన్నాడో స్పాట్లో అన్ని ఉరిదీసేసేటట్టు, లేకపోతే అన్ని చట్ట ప్రకారం అన్ని చంపేసేటటువంటి ఈయన పట్టుకొస్తే ఎంతో మంది జీవితాలని కొద్దిగా కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. ఏదేమైనా కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఒక దారుణమైనటువంటి ఘటన అయితే మనకు కనబడతా ఉన్నది.